పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా? ప్రభు కృపలో 2 స్వరాలు వచ్చినాయి. పౌరమాని స్వరము వినబడనిము అని వాక్యం చెబుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. అందరూ ఒకసారి ఆమేన్ అనండి. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. మీరు నా వైపు చూస్తూ సూటికి ఒక ఆన్సర్ చెప్పండి. మీరు యేసుప్రభుని తలుచుకుంటూ ఉంటారా, మర్చిపోతారా? కదా, యేసయ్యను మేము ఎప్పుడు బాబు అది ఏంటండి బాబు ఇంత ఘోరమైన ప్రశ్న, మేము ఎప్పుడు ప్రభువుని తలుచుకుంటాం కదండి అన్నారు కదా. ఇదే నిజమైతే మీలో 2 రాకూడదంట. అలసట రాకూడదు, విసుగు రాకూడదు. మీరు అలసట పడకయు విసుగకయు మీ నిమిత్తం ఇన్ని బాధలు పడ్డ మీ ప్రభుని తలుచుకోరడి అన్నాడు. అయ్యి బాబు, ఆయన ఎప్పుడు నా తలంపులో ఉన్నాడు, నా ఊహల్లో ఉన్నాడు, నా క్రియల్లో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, నా మాటల్లో ఉన్నాడు అని మీరు చెబుతున్న సాక్ష్యమే నిజంగా నిజమైతే దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసి, భక్తి చేసి, సువార్త చేసి, పరిచర్య చేసి, చేయవలసిందే చేసి, అంతకన్నా ఎక్కువేమి చేయకుండా ఆ పాటి దానికే అలిసిపోయిన ఫీలింగ్ ఇవ్వకూడదని వాక్యం చెబుతోంది. మరి నా వైపు చూస్తారేమిటి అలాగా? మీరు అలసట పడొద్దు, అలసిపోకూడదని చెప్తుంది వాక్యం. భక్తి చేసి అలిసిపోతున్నావా? ప్రార్థన చేసి అలిసిపోతున్నావా? వాక్యం విషయంలో అలిసిపోతున్నావా? నీకు అప్పగించిన పరిచయం చేసి అలిసిపోతున్నావా? బాబోయ్, ఈ ఇరుకు మార్గం నడవలేక అలిసిపోతున్నావా? రాజబాబయ్య గారి పాట గుర్తుందా? నడచి నడిచి అలిసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. ఎంత అద్భుతమైన మాటలండి. కలువరి గిరిదనక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా యేసు వైపు చూడు, నీ భారమంతా తీరానికి చేరు. 4 లైన్లు 3 లైన్లు ఉంటాయండి. ₹1,00,00,000 సబ్జెక్ట్ ఉంటుంది. తెములతో లేదు ఇంత పొడుగు నా చేతిలో ఒక్కొక్కడు ప్రభు అందరినీ కాపాడును కాక. మళ్ళీ నాకు ఎందుకు గొడవ కానీ మరి బాధ వచ్చేస్తుంది, ఏం చేయమంటావు? అందరూ చేస్తున్నారు కనుక నేను కూడా చెయ్యాలి అనే ధోరణి మనకి ఏ మేలు చేయదు, దేవునికి మహిమ తేదు. నీకు దేవుడు ఆ దర్శనం ఇస్తే, నీకు ఆ భారం ఇస్తే, నీకు ఆ ప్రత్యక్షత ఇస్తే ఉపయోగపడద్ది. ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల ఉపయోగం ఉండదు. ఫోర్స్ లోపల నుంచి రావాలి. సింపుల్ కోడిగుడ్డు. గుడ్డు లోపల నుంచి ఫోర్స్ వస్తే పిల్ల వస్తుంది, బయట నుంచి ఫోర్స్ వస్తే గుడ్డు చితికిపోద్ది. బలం పైనుంచి ఉండకూడదు, లోపల నుంచి ఒక ఒత్తిడి, ఒక ఆత్మ ప్రభావం దేవునిని ప్రేరేపిస్తే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇప్పుడు కాదు, ఇంకొక 1000 సంవత్సరాలు కూడా చచ్చిపోవు. అంత జీవం ఉంటుంది, సరుకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆత్మపూర్ణులు అయ్యి. ఐఎమ్ సారీ, ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, ఐఎమ్ సారీ, ఆంధ్ర క్రైస్తవుల కీర్తనలు ఇష్టపడుతున్న వారు రాగయుక్తంగా పర్ఫెక్ట్గా పాడుతున్న చాలామంది పరిశుద్ధాత్మలో లేని వారే ఉంటున్నారు. కానీ ఆ పాటలు రాసి వాళ్ళందరూ ఆత్మపూర్ణులు రాశారు. ఇప్పుడు దరిద్రం ఎలా వచ్చిందంటే, బాగా స్పీడ్గా ఉంటే పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నట్టు, తీరుబాటుకుంటే లేనట్టు ఫీల్ అయ్యే దరిద్రం తగలబడింది. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నతుడగు నాయనా. ఇప్పుడు తీరుబాటు ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవం లేని పాట. కొట్ట ఏయ్ అంటే పరిశుద్ధాత్మ ఏంది ఇది? పనికి వాళ్ళ ఫీలింగ్స్. ఒక్కొక్క మాట గుండెని పిండేస్తాయి. జ్ఞానము గల తండ్రి వనొచ్చు. ఏమి స్థాయి అండి, ఏమి మాట అండి. నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. హల్లెలూయా. అలా చూస్తారు భూమి మీద ఎప్పుడు వినని పాటలలాగా. లేటెస్ట్ రణగొన్న ధ్వనుల శబ్ద కాలుష్యం పాటల్లో పడిపోయారు మీరు. ఫోన్లే నాన్న,
దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత అమూల్యం అండి, ఎంత అమూల్యమని. ఎంత ఎంత ఎలాంటి పాటలు. నీ భయముతో మేము ఏ భయము లేకుండా చూచుచున్నాం. కాస్త ఆధునీకరించారులే కమలాకర్ గారు. మా ప్రియ జనక. ఎంత కోటి రూపాయలు ఒక్క లైను. నీ భయం ఉంటే మాకు ఏ భయం ఉండదు. ఈ భయం లేకపోతే అన్ని రకాల భయాలే బతుకి. ఇంత పొడుగు చెప్పారు సార్ సువార్త ఒక్క ముక్కలో. అది దమ్మున్న కవిత్వం అంటే. మహానుభావులు రాసిన పాటలు ఎలా ఉంటాయి? మొదల్ తొదల్ నరికి దరికి చేర్చేను. నీ ఇంకా మొదలు అలాగే ఉంది. పైపై సిగ్గులు వస్తుంది కొత్తగా. పాతోడు ఒక లోపల తెచ్చాడు, ఆడింకా బతికే ఉన్నాడు. అప్పుడప్పుడు సిగ్గులు వేస్తున్నాడు. ఆయన సాక్ష్యం లేదయ్యా, ఆ పాపిని మొదలు తొదలు నరికి చేర్చేసావు, నీకేమి లేదు, అడ్రస్ లేదు. నూతన పురుషుడు, నవీన స్వభావం, అది సాక్ష్యం అంటే. యెహోవా నా మొర లాలించెను. ఇటే మెట్టెక్కుతుంది ఇంకొక లేటో. సరిగ్గా శృతిలో ఉండండి. దేవునికి స్తోత్రం. తప్పు అటు ఇటు చెదరకూడదు బండి. హల్లెలూయా. ఒక రాత్రి కూర్చుందాం సంపూర్ణంగా 7 గంటలు 8 గంటలు పాడుతూ ఆరాధిస్తూనే ఉండాలా. హల్లెలూయా. నేను ఇసుకుపోను, అలసిపోను, మీ ఓపికే, సమస్య లేదు. ఆమెన్. అంతే, తిరుగులేదు. రెడీ. దేవునికి మహిమ కలుగునగా. నాతో పాటు కూర్చుని ఓపిక మీకు ఉండాలి. కానీ ఇంత షుగర్ వేసుకొని నేను ప్రార్థనలు మోకరిస్తే అయిపోయిందాక ఎప్పుడు లేకలేదు. పద్దాగా బయటికి తిరుగుతూనే ఉంటాను. నాకు బీపీ వచ్చేస్తుంటుంది, అక్కడ అవుతుంది. శుభ్రంగా ఆరోగ్యమైన తెలియపడి షుగర్ ఓపెన్ జబ్బు ఏమీ లేదు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా ఏమన్నానో అర్థం చేసుకోండి. నీకు ఎక్కువ నన్ను అడగండి. కంట్రోల్. ఏ సురక్తమే. మా తమ్ముడు సంఘం ఒకటి ఉంది పార్వతీపురం దగ్గర, విక్రమపురం అని. మా బెన్నిగడ్డ చేస్తున్నాడు, మంచి దైవజనుడు. అందులో ఒక విచిత్రమైన మనిషి వెనక నుంచి స్పీడ్గా ఆమె మొక్కలు స్పీడ్గా బలిపెడిన దాకా వచ్చేసి కంట్రోల్ వెనక్కి వెళ్ళిపోతుందంట. ఆవిడే ఇదేటలాగా. దేవుని ఆత్మ వశములో ఉండాలి అనండి. అది సంగీత వశంలోకి, డ్రమ్ముల వశంలోకి వెళ్ళిపోవద్దు. అందుకనే వాయిద్య సహకారం అంటారు. వాయిద్య డామినేషన్ అవ్వకూడదు. మనం చిన్న సపోర్ట్ చేస్తే చాలు, మొత్తం ఆడిదే రాజ్యం, ప్రపంచం ఆపదో. వెనకాల చేయటమే. దేవుడికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. చెప్పండి చెప్పండి చెప్పండి. వాక్యం అంటుంది, మీరు అలసట పడకయో విసిగిపోకలు ఉండండి. అలాంటిది ఏమైనా వస్తే ప్రభువుని తలంచుకుని, ఆయన కష్టం, ఆయన సిలువ శ్రమ, త్యాగం, ఓర్పు చూడండి. ఒకడేమో లాగిపెట్టి గోమెది కొట్టి గడ్డం లాగుతాడా, కాండ్రించి ముఖాన్ని ఒకడు మూతాడా, ఏయ్ ప్రవచన పైన ఇంకొకరు మాట్లాడతాడా. అంతూ పొందులేని దాష్టికం, దుర్మార్గం, ఘోరం కదండి. అన్నిటికన్నా హేయంగా వస్త్రంలో లాగివేసి ఆ వస్త్రాన్ని చీట్లు వేసుకుంటారా. ఏమైనా పలహారం ఉండండి పంచుకోవడానికి. ఏంటో దుర్మార్గం. అస్సలు విసిగిపోలేదంట, అలిసిపోలేదంట, ఓర్చుకున్నాడంట. ఆ ప్రభువుని మీరు తలంచుకునడి. చిరాకు వచ్చేది, నాకు కోపం వచ్చేది. ఒకసారి ప్రభువుని జ్ఞాపకం చేసుకో. కష్టసాధ్యమైనటువంటి దైవభక్తి సాధన ఏం చెప్పట్లేదు నేను. ఒకసారి తలుచుకోండి, ఆయన్ని సరిపోద్ది. All the anger and anxiety will come down in normal position if we can remember Jesus. Amen. సిలువను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమంటాడు శెట్టి భానుమూర్తి గారు? సిలువను చూచుకొలది శిల సమానమైన మనస్సు ఏమవుతుంది? నలిగి కరిగి నీరగుచున్నది రానే సిలువే నా శరణాయను. హల్లెలూయా. చెప్పరే భక్తులారా. ఎందుకో భక్తులు చల్లబడ్డారు. ఏసీ లాభైతే కరెక్ట్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత భావన అండి, ఎంత ఉపదేశం అండి.
అంటాడు అందులో పెద్ద మనిషి, పలువిధ పదముల రసి ఫలితమేమి గానాలే. ఎన్నో పదములు అంటే మార్గములు, అరసి అంటే ప్రయత్నించి అలసిపోయి ఎన్ని మార్గాల్లో తిరిగినాం, ఫలితం కనపడలేదు. ఏం చేస్తున్నావు మరి? సిలువ నీడను చేరితిరానే, సిలువే నా శరణాయనోరా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్క మాట గుండెను సరిచేస్తుంది బాబా. అంత అద్భుతమైన దైవజనులు, ఆత్మపూర్ణుల అభిషేక్తులు. అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్మ నమ్మకుండా, పరిశుద్ధాత్మని ఎట్టకరించి జోకులేసి పనికి మేల బతుకుతో పాడేయకండి. అక్షరాలను బట్టి కాదు, అక్షరము చంపునగానే ఆత్మ జీవింపు చేయను. ఆమేన్. కనుక చెప్పండి, ఏమవ్వకూడదు మీ సేవలో, భక్తిలో, పరిచర్యలో? అలసిపోవద్దు. ఇంకా ఆసక్తిగా ఉండండి. 1 కొరింథీ పత్రిక 15:58, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగిన వారై కదలని వారును స్థిరులై ఉండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఏదో శ్రీకాకుళం స్వామి చెప్పినట్టు పొంగిపోతే బూరులు, లేకపోతే అప్పడంలాగా నీకు ఏదైనా మేలు జరిగితేనేమో చెలరైపోతావేక. చిన్న సోదరుతో మళ్ళీ మొహం చూపించావు. ఇదేమో రకం, ఇది స్టాండర్డ్గా ఉండాలా? ఆటుపోటు తట్టుకోవాలి మనిషి. అదేంటండి, మా గోదావరిలో ఒక జోకేసాడు, మీకు తెలుసలేదు. కొబ్బరి చెట్టు నరికేసి దానికి మధ్యలో చిన్న హ్యాలో డొల్లలాగా తొలిచి అందులో కూర్చొని గోదావరి మొత్తం తిరిగేస్తుంటాడు. ఓ కొబ్బరి చెట్టు ఈడ్చికొడితే ఒక 8 అడుగులు నిడుగు చూసుకుంటాడు. మధ్యలో కొంచెం తవ్వేసినట్టుగా డొప్పలా చేసి దాంట్లో కూర్చొని ఏం లేదు, సాయంత్రానికి 1000 రూపాయలు రొయ్యలు పడతాడు ప్రశాంతంగా. పైన రైళ్ళు వెళ్ళిపోతుంటాయి, పక్కన లాంచీలు వెళ్ళిపోతుంటాయి. 2 రోజులు కష్టం, 3 రోజులు కష్టం, 10 రూపాయలు ఖర్చులు అంతే. ఈ తెప్పేసుకొని గోదావరి అంతా తిరిగేస్తుంటాడు. ఓసారి నాకు అలాంటి వాళ్ళు తగులుతారు కదండి, పెద్ద పెద్దలు నాకేం తగులుతారు, పేద మంచితర జీవితాలు కదా. తగిలితే మాట ముచ్చట మాట్లాడతామంటే, అవునండి పాస్టర్ గారు, 500 రూపాయలు తప్ప 10 ఏళ్ళ మట్టి తిరిగేస్తున్నాను, బాగానే ఉంది. అదే 2,000 కోట్ల రూపాయల ఓడమునిపోతాం ఏంటండి అన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పను? అది కోట్లంట, మన టీవీలో చూశాను. 500 రూపాయలు తప్ప 10 ఏళ్ళ మట్టి తిరుగుతున్నాను, రోజుకి 1000 రూపాయలు తెస్తాను. చాలా హడావుడి బీభత్సం చేసిన చాలామంది పెద్ద పెద్ద నౌకల వంటి వారు, స్తోత్రం. మరి అది సింపుల్గా నేల అంటుకొని పనిచేసినాడు, శుభ్రంగా ఉంటున్నాడు. మరి మన హడావుడితో మనం ఏమైనా అటు ఇటు అవుతుందా, బండి మునుగుతుందా? యాకోబు పత్రిక 1లో మునిగిపోతున్న ఓడలాంటి అని చెప్పాడు కొంతమందిని కొంచెం యేసు ప్రభు. మనకి ఎప్పుడు తగిలేరో లేదో అయినా. కనుక నా బాధ ఏంటంటే కలిసిపోకండి. ఇంకా చేయాల్సిన భక్తి చాలా, మనం సాగాల్సిన భయం ఉంది. యెహోషువతో ఆ మాట చాలా చాలా పెద్ద మాట. యెహోషువ పండు వృద్ధాప్యానికి వచ్చి ఇక చనిపోయే దశలో అక్కడ రాసిన పదం, తన కాలంలో అతను ఏం చేశాడు? 31 మంది రాజులను చంపి దేశాలు స్వాధీనం పంచుకొని పలహారం పంచినట్టు స్వాస్థ్యాలు పంచిపెట్టాడు. ఇంత బేభత్స విజయాలు సాధించిన ఆయన పట్టుకొని, నువ్వు కాలము గడిచిన వృద్ధుడు వచ్చున్నావు, కానీ స్వాధీన పరచుకునే దేశము చాలా మిగిలి ఉన్నది. ఓరే బాబోయ్, యెహోషువ చేసిన సేవ ఎంత గొప్పది! ఎన్ని దేశాలు పట్టుకున్నాడు, ఎంతమంది రాజులను సాగుకొట్టాడు, ఎన్ని వేల రాష్ట్రాలు, జిల్లాలు. అరే రూబేన్ అబ్బాయి, ఈ 100 ఎకరం తీసుకో, ఇది పంపకం. ఇంత మహానుభావుడిని దేవుడు సేవ చేస్తా అంటాడు. నాన్న నువ్వు చాలా బాగా చేసావు, కానీ స్వాధీన పంచుకునే దేశం ఇంకా చాలా మిగిలి ఉంది, నీకు వయసు అయిపోయింది, మరి నెక్స్ట్ జనరేషన్ తయారు చేద్దాం అంటున్నాడు. మరి ఇప్పుడు మనం అలసిపోతే ఎలా సార్? పౌలు గారు ఏమన్నాడు? ఇప్పటికే గెలిచితిననేనను సాధించదని అనుకోవడం లేదు, కానీ
వెనుకను మనిషి ముందున్న వాటి కొరకు వేగిరముగా. నేను ఇంకా సాధించలేదు, గెలవలేదు, సంపూర్ణ సిద్ధి పొందలేదు, తిప్పలు పడుతున్నాను అన్నాడు ఆయన. మనం ఆల్రెడీ ఎన్నో చేసాము, చెందాము, మరి ఆ విధంగా ఏమీ లేదు. ఇవల్ల పెద్ద బోధ ఏమి లేదండి, అలసిపోకండి అంతే. ఎక్కువ బోధ ఏం చేస్తలేదు నేను. చిన్న చిన్న సమస్యలతో పోరాడి, చిన్న చిన్న కష్టాలతో పోరాడి, చిన్న చిన్న బాధలు వచ్చి, చిన్న చిన్న ఒక్క మాట అంటే మగవాడు ఉండేవాడు చిన్న ఏగ పడితే బాబు నా ప్రాణం తెత్తకు వచ్చింది కానీ మరి ఏగే ప్రాణం తీసేస్తుందా? ఇంతగా బలహీనమైన మాటలు నోరు తెరిచినప్పుడు ఏగన్నాక పెంపుడు కుక్కలాగా కూర్చుంటుంది అది. అదే గుర్తూ ఉంటుంది, వాళ్ళతో వస్తుంటుంది. దాని జాతి లక్షణం అది, ఓర్చుకోవటం నీ లక్షణం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంతోటి దానికే నా ప్రాణం తెత్తకొచ్చి బాబు ఎక్కడ దాన్ని చంపేస్తుంది బాబోయ్. సైతానికే వశం కాదురా బాబు, నేను చంపేస్తాం. ఏగి ఎక్కడ చేస్తుంది నీకు? చెప్పండి. అది 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 నేను చెప్పేది అది. నాకు ఎక్కువ బోధం లేదు, చెప్పండి నాన్న అంతే. ఒకరోజు ప్రార్థనలో గంట సేపు మోకాలు వేసామనుకోండి, స్తోత్రం స్తోత్రం, అయ్యి బాబు ఇంకా అవ్వలేదా? అయ్యి బాబోయ్ ఇప్పుడు ఇంత ఆరాధన ఉండండి, చేతులు పైకి స్తోత్రం 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 అయిపోయింది బండి. నువ్వు బాయిలర్ కోళ్ళని తగలబెట్టి చర్చిలోకి. సరే నాటుకోళ్ళు అంటాడు ఒక్కళ్ళు లేడు, మొత్తం బాయిలర్ కోళ్ళే. ఇంజక్షన్లు చేసేసి 45 రోజుల్లో 2.5 కేజీలు తెచ్చేస్తున్నారు. ఊరికే కనబట్టం ఏమీ బలం లేదు సార్. మాట్లాడమంటే మాత్రం మైకులో వెనక ముందు సంబోధన లేకుండా పనికి మళ్ళీ ఇంగ్లీష్లో వాగమంటే వాగుతారు తప్ప స్టాండర్డ్ అది భక్తిలో. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయం ఒక ముచ్చట చెప్తాను మీకు. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము ఎవరిని చదువుతారా? 18, 19. చేతిలో పోగొట్టుకున్నావుగా. ఈ ప్రపంచములో అన్ని రకాల సైన్యముల కన్నా అత్యంత క్రూరమైన సైన్యం సిరియన్లు అని చెప్తారు. అంటే వాళ్ళ చేతిలో అశ్షూరియులు సిరియన్ల చేతిలో పడితే క్షమాపణ ఉండదట, కనికరం ఉండదట. భయంకరమైన బాధలు పెడేస్తారంట, ఘోరవధ చేస్తారు. అలాంటి సిరియన్లని పూర్తిగా అలా చేతికిస్తాడు దేవుడు. బంగారు లాంటి ఛాన్స్. యుద్ధం వచ్చింది, భయపడిపోయి మరణ పడకలో చివరి గడియల్లో పడుకున్న ఎలీషా దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన ఓపి చేసుకుని ఏమన్నా అంటే, ఇశ్రాయేలు వరకు రాధమ్మ నీవే, రావుతూ నీవే. ఏంటి విషయం ఏంటి? యుద్ధానికి వచ్చారు వాళ్ళు బలవంతులు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే పక్క రూములో కొన్ని బాణాలనే తీసిరా అన్నాడు. సండేసుకుని పిలవలాగా దేశపు రాజుగారు వెళ్ళి తీసుకొచ్చాడు. కిటికీ తీయన్నాడు, తీశాడు, కొడు అన్నాడు. 3 సార్లు కొట్టేసి ప్రైజ్ ఆడలోళ్ళు అన్నాడు. తిట్టేశాడు ప్రవక్త. దైవజనుడు అతన్ని కోపపడి, ముమ్మారెందుకు కొట్టావు? నువ్వు 5-6 సార్లు కనీసం కొట్టుంటే సిరియన్ల మీద శాశ్వతమైన విజయం వచ్చుండేది. ఇప్పుడు 3 సార్లు గెలుతావు, తర్వాత మళ్ళీ ఆల్దే పై చేయిపో అన్నాడు. ఇప్పుడు నీకు ఏం కష్టం వచ్చింది? నా చేతులు ఎక్కలేసిన ఛాన్స్ వచ్చి 3 సార్లు కొట్టి తెలిసిపడి బాబు. ఇక సార్లే రాబురా నేను చెప్పదా కొట్టుంటే ఎంత బాగుండేది. అట్లీస్ట్ ఒక 5-6 సార్లు కొడితే నీ సొమ్మేం బావును. కిటికీది విమానాలు కొట్టు అన్నప్పుడు కొడతానే ఉండాలి. నువ్వు మెలకుగలిగి ప్రార్థన చేయండి, రాత్రంతా ప్రార్థన చేయండి, ఎడతెక్క ప్రార్థన చేయండి, మెలుకోకుండా చేయండి, ప్రార్థిస్తూ మెలుకోకుండండి, ప్రార్థనలో పోరాడండి, ప్రార్థనలో పెనుగులాడండి, ప్రార్థనలో ఇన్ని చెప్పాడు యేసుప్రభు. నిర్జీవ క్రియలు విసర్జించుడి, శరీర కార్యములను విసర్జించుడి, శరీరం దాన్ని ఇచ్చలతో కూడా సిలువ వేయుడి. అసలు ప్రాజెక్టు బోర్డు ఉందిగా. పోనీ రెగ్యులర్గా మనం చేయవలసిన పనులు కొన్ని చెప్దామా? అనుదినము అన్యజనుల్లో రక్షణ సువార్త ప్రకటించడి. అంటే సువార్త ఎప్పుడు ప్రకటించాలి?
దివారాత్రముల వాక్యమును ధ్యానించండి. బైబిల్ ఎప్పుడు చదవాలి? ప్రతిరోజు. ఓకేనా? సువార్త ఎప్పుడు చెప్పాలి? బాహ్య పురుషుడు కృషించుచున్న అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎప్పుడు నూతన పరచబడేది? దినదినం. ప్రతిరోజు ఈ ప్రాజెక్టులన్నీ జరుగుతున్నాయంటారా? మనలో జరగాలండి. జరుగుతున్నాయంటారా? ఇది జనవరి 1కి చేయవలసింది కాదు. ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి కదా, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి కదా, ప్రతిరోజు ఒక్కడికైనా సువార్త చెప్పాలి కదా. నిన్నటి కంటే ఈ దినం కొంచెం నూతన పరచబడాలి. ఇవన్నీ రోజు జరగాల్సినవి కదా. మరి దేనికి కలిసిపోతున్నాడు నాకు అర్థం కావట్లేదు అసలు. చిన్న చిన్న అనుదిన ధ్యానాలకే అలసిపోతున్నా. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. మళ్ళీ జీవితంలో సిరియనులు అనే వ్యక్తులు భూమి మీద లేకుండా సిరియనుల సైన్యమును బొత్తిగా నాశనం చేయడానికి, తుత్తునీయులుగా మార్చడానికి, శత్రు శేషమే లేకుండా చేయడానికి అద్భుత ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేసి బాణాలు ఇచ్చి కిటికీ తెరిచి కొట్టినానా అని చెప్పంటే 3 సార్లు కూడా తెలిసిపోయాడు బాబు. ఆ నయమన్ అన్నవాడు ఈ అర్థంలో ఎప్పటికప్పుడు తెలిసిపోడంట. ఒకసారి మునిగిలేసి పర్లేదు సార్ మునగండి, రెండోసారి రే తగ్గపోతే నేను చంపేతా నేను, అంత మూమెంట్ ఉంది ఆ మనిషిలో. 7వసారి నిజంగా తగ్గిపోయి పాటికి కుదురుకుని లేదని చంపేసినాం. పాపాడేమో అసిస్టెంట్, వీడేమో సర్వసైన్యాధ్యక్షుడు. ఇప్పుడు డబ్బులు అడగలేదు కదా సార్, నేలలో మొన్న తప్పే ఉంది సార్, ఒకసారి మునగొచ్చు కదా అన్నాడు. పాపం భయంగా సరే తగ్గితే సరే లేకపోతే నేను చంపేతానన్నాడు. ఎరకపోయాను ప్రభు, ఆడి విశ్వాసాన్ని బట్టి కాకపోయినా నా పేనం కోసం అంటే నష్టపచ్చాను ఆయన. ఆడు ఎడుతున్నాడు ఒడ్డు మీద. నాకు నిజంగా స్వస్థత కావాలి, విడుదల కావాలి, నా ఆరోగ్యం. ఆ ఏడుపు లేదు, తగ్గకపోతే నీ సంగతి చెప్తాను రే అని మునుగుతున్నాడు వీడు. అట్లాంటి వాళ్ళు కూడా బాగుపడతానంటే ఒడ్డు మీద 7 రోజులు ఉండబట్టి. చర్చికి రమ్మన్నాడు, ఆసక్తిగా రాడు, మనం బల్లోకి వస్తాడు, ప్రార్థన చేయమన్నా బలవంతం కూర్చున్నాడు, అయినాడు బాగుపడుతున్నాడు. అంటే కారణం ఆడి కాదు, పక్కన 7 రోజులు ఉన్నాంగా. ఉన్నావా లేదు చెప్పండి. ఇప్పుడు భూమి మీద బతికిన వాళ్ళు బాగుపడిన వాళ్ళందరూ ఆల్పారం చేసే బాగుపడ్డారా? లోతు బాబు ఆయన పుణ్యం అంటే బయటకు వచ్చాడా? అబ్రహాము చేసిన విజ్ఞాపనను జ్ఞాపకం చేసుకుని దేవుడు లోతును రక్షించాడు. అంతేగా. నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు దావీదు తల్లి లేకపోతే వాళ్ళ బాబు దాచేయగలిగి అన్నదమ్ముల దుర్మార్గానికి ఈ బాబుని రానిచ్చేవాళ్ళండి. వాళ్ళ తల్లి ప్రార్థన లాక్కొచ్చింది మనోడిని. ప్రార్థన చేసేవాళ్ళు ఒకరు లేకపోతే నీ బతికి పాటికి ఎప్పుడో నీ కోసం ఏడ్చేవాళ్ళు ఉండబట్టి, కన్నీరు గార్చేవాళ్ళు ఉండబట్టి ఎక్కడి దాకా వచ్చింది బండి. నువ్వే డ్రైవరు, నువ్వే గడ్డు, 20 పెట్టలు నువ్వే లాగేసినట్టు ఫీల్ అయిపో. ఒక బోల్డ్ వ్యవహారం ఉంటుంది ఓ బండి కదలాలంటే. మొత్తం సర్వం సహా నేనన్నట్టుగా ఎందుకు ఫీల్ అయిపోతున్నావు అలాగా? ఎందుకేంటి ఉపదేశం అది? ఇంతటి దానికి నువ్వు చేసింది ఏముంది? ఏ క్లాస్ అని శత్రువుని చేతిలో పెట్టి నానా జీవితంలో మళ్ళీ అడిగి తలెత్తే ఛాన్స్ ఉంది కొట్ట, ఇదే నీకు అవకాశం నా బాబు అంటే 3 సార్లు కూడా చురుకున్నాడు. ఇంకా అంత మరణ పడకలో కూడా దట్ వాజ్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎలీషా. చివరి పరిచయం అదే, దాని తర్వాత చచ్చిపోయాను. లాస్ట్ అదే. ఎలీషా అతని మీద కోపపడి నువ్వు ఎందుకు 3 సార్లు కొట్టాపావు? కొట్టచ్చు కదా. దేవుడు నీకు అప్పగించిన పని, పరిచర్య, ఉద్యోగం, కుటుంబం, వ్యాపారం విసిగిపోవద్దు, అలసిపోవద్దు. నమ్మకంగా చేయి. శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కీప్ ట్రైయింగ్. ఇప్పుడు అప్పుడు మొన్నదాకా నాకు లెక్కలంటే భయం, ఇప్పుడు నాకు లెక్కలు వచ్చేసింది అంటుంది. ఎంతసేపు ఉంటుందండి భయం? ఎప్పుడు ఉంటుందా? ట్రై చేసింది, ఏం చేద్దాం, పెట్టిన అన్యాయం చేద్దాం చూసింది, అదే ఓడిపోయింది, వెళ్ళిపోయింది. మామూలే. అడు గుమ్మమ్మల్లో విరోధి కానీ ఇంట్లో విరోధి కాదు. అడు లోపలికి వచ్చేంత యాక్సెస్ లేదు అడిగి. గుమ్మకని ట్రై చేస్తూ ఉంటాడు అలాగ. బయటకు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఏమన్నా లొంగుతామా, ఆ ట్రాప్లో పడతామా అని ట్రై చేస్తుంటాడు అలాగా. అడిగి యాక్సెస్ లేదు కదండి, యేసు రక్తం ఉంది కదా. అడు ఎలాగ వచ్చేస్తాడు లోపలికి. ఒక చోట వాక్యం చెప్తుంటే కలబడిపోయి ఒక నా మీద యెహోవా కట్టి నీళ్ళు, యెహోవా కాపాడుచు నీళ్ళు, యెహోవా మరి గొమ్మలు ఎందుకు ఉన్నాడు అన్నాడు. మీ దేవుడు అని నిలగొట్టలేకపోయాడా? యెహోవా కట్టి నీళ్ళు అయితే గొమ్మలు ఎందుకు ఉన్నాడు?
అన్నాడు. నేను అన్న యెహోవా ఒకటి నీళ్ళు కాబట్టి గుమ్మలు ఉన్నాడు, మీకైతే లోపలే ఉంటాడని చెప్పాను. నా భక్తే నేను చేసుకోపోతున్నాను ఎందుకండి అన్నాడు. అవునాడు. గుమ్మలు ఎందుకున్నాడు అన్నాడు. ఏమో నేను ఎప్పుడైనా బలహీనపడి ఆడు పెట్టి ఆలోచన కానీ లొంగుతాను ట్రై చేస్తుంటాడు. లోనికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడుతుంది. అర్థం అంటే ఆడు గుమ్మలో ఉంటాడు కదా, ఆ ట్రాప్లో పడకుండా ఉండటమే దీవించబడాడు. అంటే లోపలికి వచ్చినప్పుడు 500 నోటు వెళ్ళినప్పుడు 1000 రూపాయలకి అతను దొరుకుతుందనే. మరి లోనికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతాం అంటే అర్థం ఏంటి? ఓ చైను నెక్లెస్ దొరుకుతుంది వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు. ఆ లోపలికి వెళ్ళినా బయటకు వచ్చిన గుమ్మలోడు ఉంటాడు. ఏమంటాడు మా అయితే? ఇది నిజమా అంటాడు. ఏదో పనికి మళ్ళీ తోట పెడతాడు. అంతకని ఏం చేయలేడాడు. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఇదే దేవుని ప్రేమనేం లేదు, దేవుని సంపన్నం లేవు, సంకల్పాలు అన్నాడు, నువ్వు ట్రై చేసిన రాదు, ఆడికి వస్తుంది, ఏదో చెప్తుంటాడు. ఇప్పుడు అవ్వమ్మని ఎత్తుకొని క్లోరోఫామ్ జల్లి మత్తులోకి వెళ్ళిపోతుంది. 5 యాప్లికలు తినిపించాడా? సైడ్ గుండి చెప్తాడు, ఏం కాదులే చావరా తిరిగితే ఎట్లా అవుతుంది అంతే. ఒక థాట్. దానికి యాకోబు గారు ఏం చెప్పారు? తన స్వకీయమైన దురాశ చొప్పున ఏడవబడి మరొక కలుపు సైతాన్ని శోధించేస్తున్నాడు. నీ బుద్ధి ఎట్లాంటి బుద్ధిరా? పద్దా కాడి మీద పడి ఎడుతున్నావు. ఆడు తెరగ దొరికాడు నీకు పద్దాక. తన స్వకీయ దురాశ చొప్పున ఏడవబడి మరొళ్ళు కలుపబడి అప్పుడు శోధి. ఆ థర్డ్ స్టేజ్. ఫస్ట్ 2 స్టేజ్లకు పర్లేదు, థర్డ్ స్టేజ్కి వచ్చాక కీమో అవసరం అవుతుంది. నువ్వు ఈ రెండిట్ల దగ్గర కంట్రోల్ చేస్తే నీకు తిప్పలు ఉండదు అసలు. నీకేమో గాలికి వదిలేసి ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఏముండదు. అది ముదిరిపోయి తోడు చేసికి వచ్చిన తర్వాత కొబ్బరి డబ్బా పట్టుకుని మొత్తం దేశం అంతా ఎక్కడ ఎవడు ప్రార్థన చేస్తున్నా ఆడికి బుర్రం చేయడమే. ఆడు నీకన్నా దూరంగా ఉన్నాడు, వాడు నీకేటి తెలుసు వాడి గురించి. ఆడేం చేసి వచ్చాడో? ప్రభు అందరినీ కాపాడు కాక. దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడట్లా ముసుగేసుకొని కొందరు బయలుదేరుతున్నారు. తప్పదే, వద్దు. బైబిల్లో లేని పిచ్చి పిచ్చి పద్ధతుల్ని ఒక అద్భుత ప్రత్యక్షతగా ప్రజల ముందు కనపరిచే వ్యర్థ ప్రయత్నం తీవ్రంగా ఖండిస్తున్నాను. వద్దు, మంచిది కాదు. నీకు ఒక పరిచర్య అప్పగించాడు, నీకు ఒక పని అప్పగించాడు. 3 సార్లే బాణం కొట్టి తెలిసిపోవడం ఏంటి? ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థన జవాబు రాకపోయినా ప్రార్థన చేసింది ఆవిడ. నీకే సహాయం చేయను పో అని చెప్పిన ప్రార్థన చేసింది. కుక్క పిల్లతో పోల్చిన ప్రార్థన చేసింది. ఎందుకు కలిసిపోతున్నావు అసలు? అలసట పడకయు. మత్తయి సువార్త 26:43. దేవుని గొప్ప కదా 5 సంవత్సరాలుగా దేనవసరం. 26:43. పాపమ్మ ఏం చేసి ఉంటారంట? ప్రభు వెనకాల తిరగటం వేళ చేసింది ఏముండదు. ప్రభు వారు 7 గుర్రముల రథములో వెడుచు శిష్యులు వెనక పరిగెత్తమన్నాడంటే మనం అనుకోవచ్చు. ఆయన నడిచే కదా పాపం, ఆయన కాళ్ళు నడికే కదా, ఆయనతో పాటే కదా. ఎవరికైనా జాంకి అయితే ఆలకిచ్చేవాడు కదా, మామిడికైతే ఆలకిచ్చేవాడు కదా. ఆయన తింటాడు పాపం. వెళ్ళే కదా సర్వసమృద్ధి కలిగి పోషించబడి బలపరచబడి సమృద్ధిగా ఎవరైతే ఇచ్చినా దేవునికి స్తోత్రం. మరి ఈ రకంగా బలపడిపోయి ఒరే నన్ను అప్పగించబడే గడి వచ్చిందిరా, కాసేపు కొంచెం పట్టుకుపోతారా, మనుష్య కుమారుడు పాపిష్టి మనుషుల చేతులకి అప్పగించబడి గడి వచ్చేసింది నాన్న ఇన్ని చెప్పి, రే నా కోసం నా ప్రాణము నాలో మరణ మగునంతగా దుఃఖపడుచున్నది, నా కోసం కాసేపు ప్రార్థన చేయండి నాన్న అని చెప్తే, ఓ అలాగే అని ఆయన రాతి వేత అంత దూరం వెళ్ళి ప్రార్థన మోకరించంగా అని పడుకుని. ఇక్కడ ఎప్పుడు రాశాడు తెలుసా? ఆయన వచ్చి వారిని లేపి నాతో పాటు గడి మేలుకొనలేరా, చేయని ప్రార్థన చేయండి, ఒకరిని చేతులేదు అని చెప్పి వెళ్ళిపోయాక మళ్ళీ పడుకుని పోయారు. 3వసారి వచ్చినప్పుడు చూస్తే మళ్ళీ పడుకుని పోయారు. చిరాకు వచ్చేసి ఇక పడుకోండి, అప్పగించబడే. ఆమేన్. రైట్.
కాబట్టి శ్రద్ధగా ఈ మాటలు వినండి. వీళ్ళని కొండలు పిండి చేయమన్నాడా? మీరే విధము చేతనుడు గ్రామంలోకి వెళ్ళి 5,000 మంది సరిపడ రొట్టెలు చేపలు తీసుకొని రండి అన్నాడా? మీరు మరలా వలలు పట్టుకొని సముద్రంలోకి వెళ్ళి సుమారు 15,000 మంది సరిపడ చేపలు మనిషికి 2 చొప్పున చూసుకున్నా ఒక 30,000 చేపలు పట్టుడి. వాళ్ళకి ఏం చెప్పాడు సార్? అలాగే కొంచెం ఒక గంట ఒక గడియ. ఎందుకంత నిద్ర వచ్చేస్తుంది? ఎందుకంత మొత్తం వచ్చేస్తుంది? విస్తారమైన పని పాటల వలన, లేదా మితిమీరి తినడం వలన? రాత్రి 11 అయ్యే వరకు కళ్ళు ఎర్రగా చింతనిప్పులా మారిపోతున్నాయి. అసలు కళ్ళు ఇసుకేసి నలిపేసినట్టు మంట వచ్చేస్తుంది. ఏంటంటావు? నాకు చాలా బెంగ ఉందంటే నేనేమో ఆప్తమాలు తీసిన, నాకేం తెలుస్తుంది? నా చదివేంత, నా బతికేంత. పుస్తకాలు చదువుకోలేదు కానీ నేను చదివాను. కానీ నేను అన్నాను సెల్ ఫోన్ చదువుతా మ్యాన్ తగ్గిపోద్దా అని చెప్పి ఫుల్ బ్రైట్నెస్ పెట్టేసుకొని చెప్తా. ఎన్ని గంటలు గడుపుతాడు మరి? కళ్ళు ఏమైపోతాయండి? చూసి 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 ఫోన్ అలిసిపోతుంది, కళ్ళు చెడిపోతున్నాయి, హృదయం పాపతో నిండిపోతుంది, బతుకు నాశనం అయిపోతుంది, దేవుడు దూరం అయిపోతున్నాడు, సాతాను ఒళ్ళోకి వెళ్ళిపోతుంది, నరకం సెంటర్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎన్న కళ్ళు మంటలే అవుతున్నాడు నాన్న, అక్కడ మంట ఇంకా పెరిగిపోతుంది, అగ్ని అరద పురుగు చావు చూసుకొని అయ్యి బాబా నువ్వు పెద్దాన్ని భయపెట్టే కానీ అన్నాడు. అవి వద్దు నాన్న అట్టండి చూడబోకరా. ఇప్పుడు 5 గంటలు 6 గంటలు 7 గంటలు ఒక్కరోజు నీ సెల్ ఫోన్ మొత్తం చూసింది అంత కొడితే వచ్చేస్తాగా ఎన్ని గంటలు పడ్డాడని తెలిసిపోతుంది కదా. కొట్టించాను ఆడితోనే 7 గంటలు. ఎందుకు 7 గంటలు ఏం చూశారు అంటే అన్నయ్య వాట్సాప్ 7 గంటలు ఉంది, ఎదవసోది చెప్పకు నాకు మారుమూడు అంటే అన్నయ్య ఏదో అలాగా ఈ బొట్టనెల్లు అరిగిపోతుంది గెంటేసి 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 పనికి మాలిన పనులు. మరాడు ఇన్ని 7 గంటలు చూసేసి కళ్ళు పాడుకుంటే ఆడి కళ్ళకి నేను ప్రార్థన చేయాలంట. కూడేత నేను ప్రార్థన చేయాలని చెప్పాను. మరి బీపీ వచ్చేస్తుంది, మీరేమో నవ్వుతారు అన్నాను. అన్ని 7 గంటలు నాన్ స్టాప్ సెల్ ఫోన్ చూసి కళ్ళు మంటలు వచ్చేస్తానే ప్రార్థన చేయమంటే ఇప్పుడు ఏం చేయాలి? సెల్ ఫోన్ నీకు దూరం అయిపోవాలని, ఆ ఫోన్ పాడైపోవాలని, లేదా ఎవరికైనా ఇచ్చేయాలని ప్రార్థన చేస్తాను. ఇంక ఈ జబ్బు కట్టేస్తుందని చెప్పాను. వాళ్ళ సీకన్యా అన్నాడు. ఎందుకని? అది డాడీ కొనిచ్చాడు, మమ్మీ కాదు 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 అది లేకపోతే ఉండలేడాడు. డాడీ కొనిచ్చిందని చాలా కాపాడుకోవాలని ఆ మనసు ఉంటే నేను హ్యాపీ సంతోషపడుతును. అడిగి అది లేదు, అమ్మ నాన్న కష్టం సోయలేదు అడిగి అసలు. ఇది లేకపోతే ఉండలేడాడు. చాలామంది పిల్లలు సెల్లో పెట్టినా పర్లేదు కానీ సెల్ ఇవ్వాలంట. మర్మాలు గ్రహించడానికి నన్ను అడగండి, అటు తయారయ్యారు దుర్మార్గం అని. చెప్పండి మీరు. అప్పగించిన పనిలో ప్రార్థనలో అలసిపోకూడదు. 2 రాజులు 13:18 ప్రకారం పనిలో అలసిపోకూడదు. మత్తయి 24:43 ప్రకారం ప్రార్థనలో అలసిపోవద్దు, అలసిపోవద్దు. ఆమేన్. ఇంకొక మాట ఉండిపోయింది సార్. మరి ఇంకో మాట, విసిగిపోవద్దు, విసిగిపోవద్దు. పెద్దగా టైం చూస్తుందని అలసిపోతారా? ఎన్ని ముళ్ళు ఉంటారు? గడియారంలో ఎన్ని ముళ్ళు ఉంటాయి? నీ దాంట్లో అసలు ముళ్ళే ఉండదు. ఎలక్ట్రానిక్ వచ్చి ఎలక్ట్రానిక్ సిటీ కదా. మీరు అసలు విసిగిపోకూడదు అన్నాడు. చిరాకు పట్టడం, వ్యసనం పట్టడం, చిరపట్లాడటం చాలామంది పిల్లల్లో కనపడేది. నాన్న కాసేపు చదువుకోవచ్చానంటే ఆడికి ఎంత చిరాకు వచ్చేద్దంటే మాకు తెలుసు, మా ప్రాణం తీయక్కర్లా, హోంవర్క్స్ చేసుకోవచ్చు కదా. ఎప్పుడు అయిపోయినాయి? నా స్కూల్లోనే అయిపోయినాయి. స్కూల్లో అయిపోతే హోంవర్క్ ఎట్ట అవుతుంది? నువ్వు అన్ని ఎట్టగా మాట్లాడుకో. మాస్టర్లు అమాయికులా, అక్కడ ఇచ్చి అక్కడ ఇస్తారు, ఇంటికాడ ఇచ్చి ఇంటికాడ ఇస్తారు. వాళ్ళు ఏమన్నా అమాయికులా? ఇలాంటి వాళ్ళు ఎంతమందిని తయారు చేసిన టీచర్లు వాళ్ళు. ఇంటికి వచ్చి మా మాస్టర్కి ఏం తెలియదు మమ్మీ అంత అమాయకుడు అంటే వాళ్ళ అమ్మ మురిచిపోతూ ఉంటుంది. మా పిల్లోడు మా టీచర్ల కంటే తెలివైన వాడు, వాడు 19కి నెరవేరిపోయింది అంటది.
నా బోధకులంటే నాకు విశేష జ్ఞానం కలదా రెఫరెన్స్ రాసి పెట్టుకుంది కొడుకు కోసం. మాస్టర్కి వీడి బాబుతో అర్థం అవ్వక పోనీ పిల్లలు కదా అని వాళ్ళు వదిలేస్తారు. మాస్టర్ పట్టుకోలేకపోయాడు నన్ను. మాస్టర్ కదా నేనే తెలివంటే భూమి మీద వెంటనే నమ్మేసేది పిచ్చి తెల్లే కదా. పిల్లలు ఏదని చెప్తే 100% నమ్మాలంటే తల్లికే సాధ్యం అది. మరి అలాగా భర్త ఏం చెప్పినా నమ్మదు మళ్ళీని. అందులో మహావివేకం, తన్నులు కొద్ది పిల్లలు చెప్తే మాత్రం పిచ్చి తల్లి. మా పాప ఇక్కడ తలంచితే కాలేజీ తలెత్తానండి, అక్కడ తలంచుతాను, ఇక్కడ ఎత్తానండి. అసలు ఎవరిని చూడదండి, అసలు మాట్లాడుతుంది, పలకరింతో కూడా జవాబు చెప్పదండి. ఏమి కదా తెలుసు. అలాగని నా పిల్ల చెప్తే నమ్ముతుంది. పిచ్చి తల్లి కదా, ఎలకాలు వెళ్తుంది ఏంటి. అంత నమ్మకం పిల్లలంటే ఉండాలి. నమ్మకం నమ్మాలి. గుడ్డి నమ్మకం ఉండి చాలు. పిల్లలు నమ్మకం లేకపోతే అనుమానంతో చచ్చిపోతారు. రోజు ఇల్లు కాలేజీకి వెళ్ళారంటావా, ఇంకెక్కడ బతుకుతాం. నమ్మకం ఉండాలి, నమ్మాలి. మన బిడ్డలు మనం నమ్ముతారు కానీ గుడ్డిగా నమ్మకూడదు. గుడ్డిగా నమ్మకూడదు. ఏమైనా చిన్న చిన్న స్టోరీ చెప్తుంటే గోబులు వాయించేస్తుండాలి. ప్రభు కృపలో తల్లిదండ్రులు ఎవరు ఆమెనట్లేదేంట్రా, మోసపోతారు. మరి చెప్తున్నాను, మీకోసమే చెప్తున్నాను నేను. పిల్లలేమో టెన్షన్గా చూస్తున్నారు, తల్లిదండ్రులేమో అమాయకంగా చూస్తున్నారు. ఎవడో ఆమె చెప్తలేదు. స్టోరీలో నమ్మబాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రచన స్వరకల్పన గానం అప్పటికప్పుడే రాసేస్తారు వాళ్ళ పాట. అంత అబద్ధమే. ఎలా ఉన్నాయంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడ గడ్డి కోసం అన్నాడట. దూడగడ్డి తాడి చెట్టు చూస్తుంటా. వీడు ఎక్కిన ప్రాజెక్ట్ వేరు. ఎందుకు ఎక్కామంటే దూడ గడ్డి కోసం సార్ అంట. సర్లే కోసుకోనండి. అక్కడ ఏముంటుంది గడ్డి. ఈ తమాయికులు భూమి మీద ఉండి టేడుతుంది బండి. హల్లెలూయా. నాకు బెంగంత తల్లిదండ్రుల గురించి ఎక్కువ బెంగ. పిల్లలు బాగా తెలివితేటలు ఎక్కువైపోయినాయి. తల్లిదండ్రుల గురించే బెంగ ఎక్కువైపోతుంది. అంటే మాయ చేసి పడేస్తున్నారు అంతే. ఏం నేర్చుకొస్తున్నారో కానీ. ఆదికాండం 4:9 ఏనా ఉందా? ఆదికాండం ఎక్కడెక్కడో సంక్లిష్టమైన పుస్తకాలు చెప్తే వెంటనే తీసేసావు. ఆదికాండం వెంట టైం పట్టింది ఏంట్రా. ఏసు రక్త వేద్యం హబ్బకొక్కుని అమ్మ కూడా గబ్బుక్కుని తీసేసావు. ఎందుకంత కోపం వచ్చేస్తుంది అడిగి? ఎవరికమ్మా? కయ్యను. రే తమ్ముడు ఏంటంటే కావాలంటే నాకేం సంబంధం అంటున్నాడు వాడు. ఒకడు చాలా అగ్రెసివ్గా చాలా 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 తీవ్రంగా స్పందిస్తాడంటే మనం అర్థం చేసుకొచ్చాడు, ఏదో చేసి వచ్చేసాడు. ఇంత లేట్ ఎందుకు ఏంటంటే ఏంటి ఆడేదో ఎలగబెట్టి వస్తున్నాడు. అంత అగ్రెసివ్గా సౌండ్ ఉందంటే, అంత బీభత్సంగా చిన్నదానికి ఎరా ఇంత లేట్ అయింది ఏంటంటే ఆడు అంత కలబడిపోతున్నాడంటే, బండి స్టార్ట్ చేయగానే దాని అంతా రేజ్ అయిపోతుందంటే అర్థం చేసుకోవాలి మనం. ఎక్కడో తేడా వచ్చింది. ఆడు ఎందుకంత రేజింగ్లో ఉన్నాడు. అది ఎలాగైతే మైలేజ్ రాదు, బండి తేడా వచ్చేసింది. మొత్తం హీటుకి వచ్చే తేడా, మంటలు వచ్చేస్తాయి కాసేపటికి. నాన్న నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకున్నావా? అట్లా ఉండకూడదు నాన్న. ముఖం చిన్నబుచ్చుకున్నావేరా. అలా అయితే వాకిట్లో పాపం ఉంటుంది. వద్దు నాన్న, అటు చేయబాగరా. ఆయనకు అవసరమా అండి దిగి వచ్చి దేవుడు ఒక మనిషితో మాట్లాడి, అది కూడా దేవునికి ఎలాంటి అర్పణ ఇవ్వాలో చేతకాని రకముడి దగ్గరికి వచ్చి, అటు కాదు నాన్న ఇటు చెయ్యాలరా. ఆయనకు అంత అవసరమా? దిగి వచ్చి బతివాలి ప్రేమతో చెప్తుంటే చిట్టపట్లు ఆడిపోతున్నాడు. కాదురా తమ్ముడు ఏంటరా, నాకేం సంబంధం, నేను కాపలా ఉన్నా. ఏమనుకోకుండా ప్రశ్న అడిగితేనే ఎందుకు కోపం వచ్చేస్తుంది మీకు? ఏదో ఉంది తేడా, ఏదో వద్దన్న పని చేశారు, చెప్పుకోలేరు. దేవునికి తేడా వచ్చేసింది ఎక్కడో. అందుకే నీకు చాలా కోపంగా, కంగారు, ఆవేశంగా. ఇంకో బాబుని చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 19:21-22.
మత్తయి సువార్త 19:21-22. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఎవరి మీద వ్యసనం పడ్డాడు? యేసుప్రభు మీద. ఎవడాడు? నడి రోడ్డు మీద మోకాల మీద పడి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుని ఏ మంచి కార్యము చేయవలెను. వేవేల మంది సమక్షంలో నడి రోడ్లో మోకాల మీద పడి సద్బోధకుడా నిత్య ఇలాంటి ఆశ మాట్లాడినోడు యేసుప్రభు వాక్యం చెప్పాక అంటాడు, వ్యసన పడుతుంటే చిరాకు పడతా. చాలా బాగా చెప్పావు కానీ దట్ వాస్ హిస్ రెస్పాన్స్. దేనికి? నిత్య జీవం కావాలి, నాకేం చేయమంటావు అన్నాడు. పరిపూర్ణ అయిపోవాలని అన్నాడు. పరిపూర్ణ అంటే ఎలా కావగలం అన్నాడు. నీ ఆస్తిని అమ్మేసి అందరికి పంచిపెట్టేసి వచ్చే నా వెంకలు తిరిగి అన్నాడు. చాలావా ఇంకా ఆస్తి పెరుగుతాకేమన్నా చెప్తాం, ఆస్తిని అమ్మేసి పంచిపెట్టి వచ్చేయాలా ఎలా నువ్వు నేను నిత్య జీవం నాకు అక్కర్లేదు అనిపోయాడు. నేను అనేది ఏంటంటే యేసయ్య నాకు ఇచ్చే డబ్బులు అన్నాడా? నా పేరుని రాసేయమన్నాడా? పేదలకు పంచిపెట్టి నాయనకాలు రారా? పరలోకముందు మీకు ధనం కలుగుద్ది. బెటర్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాడు, చూపించాడు. చిరాకు వచ్చేసింది అడిగి. నేను అంటున్నాను, కొంతమంది వారి పాపాన్ని నిలదీస్తే విసిగిపోతున్నారు. కొంతమంది చెప్పండి ఉపదేశాన్ని బట్టి విసిగిపోతున్నారు. ఓకే, ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు పరిచర్ని బట్టి విసిగిపోతున్నవాడు. యోహాను 21:17. యోహాను 21:17. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి అని అడిగినందుకు అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంట? ఎవరి మీద? ఓరి నాయన, ఇలా చూడండి. పేతురు ఎవరి మీద చిరాకు పడుతున్నాడు? అడుగుదాం. అనే ఆ పేతురు అనే అబ్బాయి అనేయా ఎందుకని యేసు మీద చిరాకు పడుతున్నావు? యేసు ప్రభు తిరిగి లేచాడని అక్కయ్యలు చెప్పినా నమ్మనందుక. 2 సమాధిలోకి తొంగి చూచి లోపలికి వెళ్ళి వచ్చి కూడా మళ్ళీ తలుపులు వేసుకొని బతికినందుక. 3 మూసిన తలుపులు మూసి ఉండగా ప్రభు వచ్చి సమాధానమును పరిశుద్ధాత్మను పాపక్షమాపణ అధికారం ఇచ్చినా బయటికి కదలనందుక. ఇప్పటికైనా ఎల్లండ్రా బాబు అని చెప్తే మళ్ళీ చేపలు పట్టుకుంటాకి వెళ్ళిపోయినందుక. చేపలు పట్టుకుంటాకి వెళ్ళిపోయి ఒక్క పరిగ బట్ట లేకుండా ఒంటి మీద గుడ్డ కూడా లేకుండా దరిద్రంగా అవుతుంటే మళ్ళీ వచ్చి చేర్చుకొని సేవకి ఇచ్చినందుక. అసలు ఎవరు మీద చిరాకు పడాలా? ఉల్టా నీకు చిరాకు వచ్చేస్తుంది ఏంటి? ఇన్ని లోపాలు ఎట్టుకున్నా సరే ఇచ్చి ఇలాంటి హోప్లెస్ ఫెలోస్ తాళం చేతులు చిచ్చాను ఒక్కసారి అనలేదు ఆయన. ఇంకా ప్రేమతో, లేదు నాన్న మీరు సర్వలోకానికి వెళ్ళండి, మీరు స్వార్థ ఇది సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి ఆ వచ్చిన పై వచ్చినమే అయినను వారు నమ్మలేదు. పై వచ్చినమే ఇంకా నమ్మలేదు. 3 సార్లు వరుసగా దాని కింద వచ్చినమే సరేనన్నా మీరే లోకమంతా రక్షించండి. అంత హోప్లెస్ ఫెలోస్కి ఎవడిస్తాడు అవకాశం అసలు? అంతిస్తే నాన్న వీళ్ళందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నా అంటే అవును ప్రభు అన్నాడు. నా మందను మేపు అన్నాడు. థ్యాంక్ యూ అన్నాడు. మళ్ళీ వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నా అవును ప్రభు అయితే మందన కాయి అన్నాడు. థ్యాంక్ యూ 3 సారి వీళ్ళందరికంటే ఎక్కువ చెప్పాను కదా. పద్ద కడక నాకు అసలు చిరాకు. 3వసారి నన్ను ప్రేమించుచున్నావని అడిగినందుకు పేతురు వ్యసనపడి అప్పుడు ఏమొచ్చింది తెలుసా? మొదటిసారి ప్రేమిస్తున్నాను ప్రభు అంటే మందన మేపు అన్నాడు. 2వసారి మందన కాయన్నాడు. 3వసారి కూడా చెప్తే ఇంకే పరిచర్నిచ్చును, నేను ఏడుస్తాను. ఒకసారి ఇంకొకసారి అవును ప్రభు అని ఉంటే ఏమో దొరకను అసలు కిరీటం అసలు. అప్పుడు ఏమన్నా తెలుసా? సర్లే నీ చిరాకు వచ్చేస్తుంది కదా, నీకు వయసు అయిపోతుంది, కొంతకాలం తర్వాత నువ్వు సొంతంగా వెళ్ళావు, నిన్ను ఎవడో కూడా ఎత్తుకెళ్ళిపోతాడు, నీకు ఇష్టమైన చోటు తీసుకెళ్తారు, ఇంత బాగున్నాడు. నువ్వు ఎందుకు వచ్చి నీ లేనిపోని తెచ్చుకుంటున్నావు నెత్తి మీదకే? ఏం చేసి అంతే చిరా పడిపోయి
నువ్వు తాగుబోతువా, తిరిగిపోతువా, విగ్రహాలు దిగిపోతా, నీ దగ్గర లోపం లేదు. కాకపోతే ఎందుకు నీ చిరాకు నీకు? నేను గద్దించకూడదు, హెచ్చరిక చేయకూడదు, ప్రశ్నించకూడదు, చిరాకు వచ్చేద్దరికి మరి ఎందుకు వచ్చేస్తుందో? నువ్వు ఇన్ని రకాలుగా ఫెయిల్ అయితే కూడా నీ మీద వ్యసన పడకూడదు, చిరాకు పడకూడదు. కానీ నేను అడిగితేనే నీకు చిరాకు వచ్చేస్తుంది. మళ్ళీ చేపలకి వెళ్ళిపోతే మరి ఒంటి మీద గుడ్డ లేకుండా ఒంటి మీద బతికితే, పరిశుద్ధాత్మని ఇచ్చినా కదలపోతే, పాపక్షమైన అధికారం ఇచ్చినా గదిలో పడి చెప్తే నిన్నేమనలేదుగా. నీకున్న ఫెయిల్యూర్కి, నీకున్న డిమెరిట్స్కి, నీకున్నటువంటి షార్ట్ కమ్స్కి నేను ఎన్నానాలి నిన్ను. అయినా ప్రేమిస్తూ ఉంటే, మాట్లాడుతుంటే నీకేమి నెత్తికెక్కింది? ఈరోజు ఒకటే ఉపదేశం, అలసిపోకండి, విసిగిపోకండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేద్దామా?